8 గంటలు దాటింది. క్లుప్తంగానే ముగించుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ కోరికను మొదలు పెట్టుకుందాం. అందరూ తలలో నుంచి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని దగ్గరగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ ఘనమైన నామమును బట్టి మీకే వేల కొలది కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలుగా ఈ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. నా తండ్రి, మేము యేసు ప్రభు వారిని బట్టి ఈ రాత్రి సమయంలో కొన్ని స్తుతి గీతములు, వాక్య ధ్యానము మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చి యొక్క అవకాశం బట్టి మీకు వందనాలయ్యా. వచ్చిన బిడ్డల బట్టి వందనాలు ప్రభువా. ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ మీరే పురుగలిపి నడిపించి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో ప్రభువా పాపంలో నశించిపోతున్న మమ్మల్ని రక్షించి ఈ రీతిగా ఈ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చి ఇంటి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ కూడికను ఆది నుంచి అంతం వరకు మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మీరేమి జరిగించుకొని మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తోడుగా ఉన్నవాడు నా చెయ్యి పట్టి నడిపేవాడు అనే పాట పడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఏం కొట్టదు చదువుకున్న పెట్టండి ప్లీజ్. పెట్టండి. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులు నా చెయ్యి విడచినా, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులు నా చెయ్యి విడచినా, ఏ క్షణమైన నన్ను మరువకుండా ఏ క్షణమైన నన్ను మరువకుండా
నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే, నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవేసయ్యా, నా ధైర్యము నీవేసయ్యా, యేసయ్యా, 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 కృతజ్ఞతలు నీకేనయ్యా, కృతజ్ఞతలు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. దేవుడికి మహిమ కలుగుగాక. ఆనందంగా ఏదైనా సంతోషంగా ఏదైనా చేయాలనుకుంటే ఎన్నో ఆటుపాట్లు, ఎన్నో ఇరుకు, ఎంతో ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. అటువంటి ఇబ్బందుల్లోనే, అటువంటి ఆటుపోట్లలోనే యేసు ప్రభు వారు జన్మించాడు. దానికి సందర్భంగా ఒక పాట పాడుకుందాం. ఓ యేసయ్యా, నీ జననంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తలబడి కరిగి రగుచున్నది, ఎంత దీనాది దీనమో, ఓ యేసయ్యా, జననంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తలబడి కరిగి రగుచున్నది. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సంతోషయ్యా, నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సంతోషయ్యా, ఆ సంతోషంలో ఓ యేసయ్యా, నీకు సర్వకలేదయ్యా, ఆ సత్యములో యేసయ్యా, నీకు స్థలము దొరకలేదయ్యా, ఎంత హీనాతి దీనము, ఓ యేసయ్యా, నీ జననంత దయనీయమో, తలుచుకుంటే నా
నడువలేక సుడివడి పోలయ్యా నీకు తోచకాలో యేసయ్యా పశువుల పాకలో ప్రసవించినావయ్యా నీకు తోచకాలో యేసయ్యా పశువుల పాకలో ప్రసవించినావయ్యా తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరుచున్నది. అవును కదా, ఎందరో ధీరులుగా అపశుడు భాగంలో అమర్యకి జీవించాడు, ఎంతగానో తగ్గించుకున్నాడు, ఎంతగానో మనకి మాదిరిగా ఈ లోకంలో జీవించి రేపు ఎప్పుడు వస్తాడో తీసుకెళ్ళడానికి మనందరం కూడా ఆ యేసు ప్రభు వారిని బట్టి ఈ లోకంలో ఈ రీతిగా జీవించగలుగుతున్నాం. ఇంకా బిడ్డలు వాళ్ళు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. చలో 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 నీ గిటార్ ప్లే చేస్తూ చలో 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 నీ డ్రమ్స్ వాయిస్తూ చలో 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 నువ్వు డాన్స్ చేసేస్తూ చలో 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 నీ డాన్స్ ఏదైనా స్వే టుగెదర్ లెట్స్ సింగ్ టుగెదర్ లెట్స్ డాన్స్ టుగెదర్ ఆల్రైట్ దేవుడి ఇచ్చిన అవకాశం బట్టి కొన్ని పాటలు పాడుకున్నాం. కృతంగానే 15 నిమిషాలు అసలు మనం ఇలా ఎందుకు కూడుకున్నాం, ఏ ఉద్దేశంలో ఇప్పుడు మన దగ్గరికి వచ్చాము కొద్దిగా నిమిషాలు మనం తెలుసుకొని తర్వాత మనం ఎందుకు వచ్చామో అని జరిగించుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందులో తనలో వచ్చి మోహించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమాస్వరూపైన మా ప్రియ తండ్రి, పరిస్థితులైన దేవ, నీ ఘనమైన నామమును బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. రాత్రి సమయంలో మీరు ఏర్పాటు చేసిన ఈ కోరికను బట్టి మీకు వందనాలు
స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇప్పటి వరకు మీ బిడ్డలుగా నీతిగా మీ సన్నిధిలో మీతో గడపడానికి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన తల్లిని బట్టి వందనాలు, వచ్చిన బిడ్డ బట్టి వందనాలు ప్రభువా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా తీసుకురండి. ఇప్పుడు వాక్యం వినబోతుండగా మీ ఆత్మ సహాయం చేసి శబ్దయాత్రలో ఇందులో బిడ్డలను కూడా రక్షణలోకి నడిపించండి. రక్షించడానికి వచ్చిన మా మధ్య జీవించి మా బ్రతుకులు మార్చిన ప్రతి ఒక్కరి హృదయాల్లో ఇటువంటి ఆలోచనలు అటన్నిటినీ గమనించుకుంటున్నాం. మీ చేతుల్లోనే తీసుకెళ్ళండి. నిలబడిన వాడిని, ఎడమలేని వాడిని, దేవుడిని మీ మాట సహాయం, మీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కేక్ తీసుకొని ఆ కేక్ తినేసి వెళ్ళిపోవడానికి ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాం, ఒక కాలేజ్కి వెళ్తున్నాం. స్కూల్కి కాలేజ్కి మీరు మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతారా? స్కూల్కి కాలేజ్కి ఏవైతే మీకు సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్ బట్టి పుస్తకాలు తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు సంఘానికి వచ్చేటప్పుడు ఎంతమంది కలిసి తెచ్చారు? సో మనం సంఘానికి వచ్చినప్పుడు రైతు తీసుకెళ్ళాలి. వాక్యము మనం చదువుకోవాలి, వాక్యము మనం ధ్యానించుకోవాలి. కొద్దిసేపు మౌనంగా ఉండాలి. 15 నిమిషాలు నేను పంపిస్తాను, అందరూ శ్రద్ధగా వినాలి. 15 నిమిషాలు యేసుప్రభు వారు లోకానికి ఎలా వచ్చాడు, ఎలాగా లోకాన్ని రక్షించడానికి పాపములో నశించిపోతున్నా వాళ్ళందరినీ ఎలాగ రక్షించడానికి వచ్చాడో దాని గురించి కొద్దిగా సమయం తెలుసుకొని మనము ముందుకు సాగుతున్నాం. మొదటిగా చూసుకున్నట్లయితే యోహాను శుభవార్త 4వ అధ్యాయం 42వ వచనంలో ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. అక్కడ యోహాను భక్తుడు ఏం నమ్ముతున్నాడు? నిజంగా లోకానికి, పాపంలో ఉంటున్న ఈ లోకము, అపవిత్రతలో ఉంటున్న ఈ లోకము, దారిద్ర్య స్థితిలో ఉంటున్న ఈ లోకాన్ని రక్షించడానికి ఎవరికైనా రక్షకుడు వచ్చాడని నమ్ముచున్నాడు. అలాగే మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 22వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. ఏం చేయడానికి వచ్చాడు వాళ్ళు? ఏం చేయడానికి వచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. పాపం అంటే ఈ రోజుల్లో పాపము చాలా బాగా విస్తరించబడుతుంది. అబద్ధము చెప్పడము పాపం, దొంగిలించడము పాపం, ఒకరిపై వాడు సాడిగా చెప్పుకోవడము పాపం, వ్యభిచారం చేయడము పాపం. అటువంటి పాపము లోకంలో ఉన్న మనల్ని ఆ పాపం నుంచి వేరు చేయడానికి ఎవరు వచ్చారు?
యేసు ప్రభు వారు వచ్చారు. అలాగే సువార్తలో మనము వింటూనే ఉన్నాం. ఏమని? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసు. ఎక్కడ పుట్టాడంట దేవుడు? దావీదు పట్టణమందు. ఎవరు పుట్టారు? యేసు ప్రభు. ఆ వచనంలో రక్షకుడు అని. రక్షకుడు అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి తన యొక్క అధికారాన్ని చూపించుకోవడానికి, లేకపోతే తన అద్భుతాలు చేసేదని తన మహిమ పొందుకోవడానికి, లేకపోతే మనుషుని చూసి నన్ను తెచ్చుకోవాలి, నన్ను చూసి గొప్పలు అనుకోవాలి, అని కాకుండా ఈ లోకంలో పాపంలో ఉంటున్న మనందరినీ రక్షించడానికి వచ్చారు. ఆయన రక్షకుడు. ఆ రక్షకుడు మన మధ్య నివసించి మానవ అవతారం ఎత్తి ఈ లోకంలో జీవించి మన యొక్క స్థితిగతులను, మన యొక్క పరిస్థితులను వేరు చేయడానికి, మనము ఆయనతో పాటు కలిసి జీవించడానికి, మనకి గొప్ప రాజ్యాన్ని రూపొందుతున్నాడు. ఇంకా యేసు ప్రభు వారిని అంగీకరించకుండా ఈ లోకంలో ఆచారాలను బట్టి, లోకపు పనులను బట్టి మనం ఉంటున్నట్లయితే మన ఆత్మ పరిశీలన చేసుకొని పాపులను రక్షించడానికి వచ్చిన ఆ యేసు ప్రభు వారిని అంగీకరించి మన జీవితాలను సరిచేసుకోవాలి. ఒక చిన్న కథ చెప్తాము. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న ఆ వ్యక్తులు నమ్మకంగా ఉంటున్నారా లేదా అని ఒక పరీక్ష పెట్టారు. ఎవరున్నారు? రాజు ఉన్నారు. రాజు దగ్గర ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురికి ఒక పనిని నమ్మకంగా ఉన్నారా లేదా అనేది పరీక్షించడం కోసం ఎవరు పరీక్ష పెట్టింది? రాజు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏంటంటే ఆ ముగ్గురిని ఒక ప్రదేశానికి పంపించాడు. ప్రదేశానికి పంపించి మీరు ఆ ప్రదేశానికి వెళ్ళి మీకు పండు తీసుకురండి అని ఒక ప్రదేశానికి పంపించాడు. ముగ్గురు వెళ్ళారు. ముగ్గురు వెళ్తే మొదటి వ్యక్తి ఆ పండులో మామిడి పళ్ళు, అరటి పండ్లు, ద్రాక్ష పళ్ళు ఒక గోలు సంచిలో వేసుకొని రాజు దగ్గరికి ప్రయాణం అయ్యారు. మొదటి వ్యక్తి. రెండవ వ్యక్తి రాజు చూడాలంటే రాజు ఎందుకు చూస్తాడంటే అని ప్రేమలో కుళ్ళిపోయిన పనులు ఉంది కదా, కుళ్ళిపోయిన పనులు అంటే ఎందుకు పనికి రాకుండా తినడానికి వీలు లేకుండా ఉన్న పనులను గోలు సంచి వేసుకుని ప్రయాణం సాగుతాడు. ఎవరు? రెండవ వ్యక్తి. మూడవ వ్యక్తి ఏం చేశారంటే ఆకులు ఉంది, చెట్లకి ఆకులు ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ ఆకులను తీసుకుని గోలు సంచిలో వేసుకొని ముందుకు ప్రయాణం సాగిపోయారు. ముగ్గురు వచ్చారు. ముగ్గురు రాగానే ఆ రాజు ఇది ముగ్గురిని తీసుకెళ్ళి చెరసాలయ్యింది. ఇది ముగ్గురిని తీసుకెళ్ళి చెరసాలంటే
జైలు జైల్లో ఏంటి అని ముగ్గురికి జైలు వేశారు. నెలపాటు అంటే 30 దినాలు వాళ్ళు ఆ జైల్లోనే ఉండాలి అని అక్కడ ఉన్న వాళ్ళకి శాస్త్రం ఆజ్ఞించారు. మొదటి దగ్గర ఏమున్నాయి? పండ్లు ఉన్నాయి, మంచి మంచి పండ్లు ఉన్నాయి. అవి ఆ నెలకి సరిపోతాయి. 5 దినాలు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. రెండో దగ్గర కుళ్ళిపోయిన పండ్లు ఉన్నాయి. అవి తిని ఆ కుళ్ళిపోయిన పండ్లు తినడం వల్ల ఆయన జనాలు పాడైపోయి చచ్చిపోయాడు. మూడవది ఆకులు ఉన్నాయి. ఆకులు ఎంత దీని పట్టు ఉపయోగం చేసి తను కూడా మరణించాడు. మొదటి ఆరోగ్యంగా ఉన్నాడు. ముగ్గురిని పంపించాడు, ముగ్గురు తీసుకొచ్చారు, కానీ ఒక వ్యక్తి మాత్రం మిగిలాడు. మన జీవితాలు ఇప్పుడు ఈ కథను బట్టి ఆలోచించుకున్నాం. మనం సంతృప్తి లేని వల్ల మన జీవితాలు ఉంటున్నాయి. ఎందుకు ఈ కథ నేను చెప్పానంటే దేవుడు సాధించాలని, దేవుడితో పోవాలని ఆనందపడుతూ ఉన్నారు. అది ఏ సమయంలో మనకి ఇవ్వాలో ఆ సమయంలో ఆ ప్రభుత్వాలు దయచేస్తాడు. ఆనందపడేవాళ్ళు, సంతృప్తి లేకుండా ఇంకా ఈ లోకపు పనిలో ఉంటున్న వాళ్ళు గమనించుకోవాలి. ప్రేమ చూపించే దేవుడు లోకాన్ని రక్షించడానికి ఈ లోకంకి వచ్చాడు. అన్నమంతులుగా ఉన్నప్పటికీ ఆ పర్వత రాజ్య బోధనను వదిలి దరిద్రుడుగా జైలుగా రక్తం తొక్కుని పాము చనిపోయింది. ఈ రోజులో కూడా మనం ఒక మాట అంటారు. ఆ మాట నువ్వు అతని మీద వెళ్ళడం వల్ల, అతని మీద దక్షత పెట్టుకోవడం వల్ల నీకే ఇబ్బంది, నువ్వే మనశ్శాంతి లేకుండా ఉంటావు. యేసుప్రభు వారు ఆ శిలువలో ఎంతో మంది ఆయన్ని అవమానించారు. నడిని నుంచి ఎంతకాలం వరకు రక్తము కార్యక్రమం కొట్టారు. మనము ఒక సెంటర్ పడి ఉంటుంది కదా, ఒక సెంటర్ పడి తీసుకున్న ఒక పిల్లలు ఉన్నప్పుడు ఎంత కనిపించింది. అట్లాగా ఒళ్ళంతా శరీరముగా తూట్లు గాయాలు. కానీ యేసుప్రభు వారు అక్కడ కూడా ఒక మాట అన్నారు, వీరేం చేస్తున్నారో వీరి వెరుగు, వీరిని క్షమించండి. అటువంటి గ్రహించుకునే స్వభావము యేసుప్రభు దగ్గర. మనం చిన్నపిల్లలమైన, యవనస్తులైన, మనకున్న శోధనలు, మనకున్న బలహీనతలు, మనకున్న టెంప్టేషన్స్, మనం వీటినన్నింటినీ యేసుప్రభు వారికి అప్పగించాలి. అయ్యా నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది, నువ్వు ఎలాగో ఈ లోకంలో జీవించావు, నేను అలా జీవించలేకపోతున్నాను, నువ్వెలా మాదిరికరంగా ఉన్నావు, నేను అలా ఉండలేకపోతున్నాను అని ప్రతినిత్యము మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతినిత్యము ఈ బైబిల్ చదువుకోవాలి. దీన్ని ఎంతవరకు చదువుకుంటున్నారో నాకు తెలియదు, కానీ దీన్ని చదవటం వల్ల చాలా గొప్పగా అవుతారు, చాలా ప్రయోజకులు అవుతారు. గొప్పవాళ్ళు, ప్రయోజకులు, నలుగురు మెచ్చుకునేవాళ్ళు, తల్లిదండ్రులకు ఉపయోగపడేవాళ్ళు ఈ లోకంలో సంతోషంగా ఉంటారు. దేనికోసం మనం ప్రయాసపడుతున్నామో, దేనికోసం మనం ప్రాకులు ఆడుతున్నామో ఇది గమనించుకొని ముందుకు సాగిపోవాలి. ప్రార్థన చేస్తున్నాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, దయ కలిగిన దేవా, మీకు వస్తువులు చెల్లించుకుంటున్నాయా. ఈ రాత్రి సమయంలో ఇప్పటి వరకు ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. రక్షకుడు యేసుప్రభు వారు ఈ లోకంలో వచ్చి జీవించే విధానంలో కొన్ని మాటలను తెలియజేశారు. ఆ మాటలు మా హృదయంలో ప్రభువా ఫలించాలి. మేము మార్చుకోవాల్సి మార్చుకోవాలయ్యా, నీకు అప్పగించుకుంటున్నాం.
సహాయం దయచేయండి. ఇంకా మిమ్మల్ని అంగీకరించకుండా లోకంలో ప్రస్తుతులు వారి బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. సర్వలోకం కోసం వచ్చి పాపం అనేది తుడిచి రక్షించి ఈ సన్నిధిలో ఇలా నిలవబడడానికి మీరు ఇచ్చిన ఇటు ధన్యత ఇటు భాగ్యము ఎంతో గొప్పదయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. చిన్న బిడ్డలు, యవనస్తులు, మధ్య వయసు వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు నీకు అప్పగిస్తున్నానయ్యా. వారందరి పట్ల చిత్రం ఏమైనా చర్చించుకో. కుటుంబంలో అలజడులు, బాధలు, కష్టాలు తొలగించయ్యా. ఈ గ్రామాన్ని కూడా నీకు అప్పగిస్తున్నాను. ఎంతగానో ప్రయాసపడుతున్నాను ప్రభువా. పంటలు వేస్తున్నాను. మీరే ప్రతిఫలం ఇవ్వండి. మీరే శక్తిని బలను ఆరోగించాలయ్యా. జీవము ఆత్మలను మీరేగా మాకు సహాయం చేయండి. ఈ శని క్రిస్మస్ ని ఈ రీతిగా జరుపుకోవడానికి బిడ్డలతో మీ మాటను ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఇటు కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ రేపు జరగబోయే గుడిలో, క్రిస్మస్ లో జరగబోయే గుడిలో కూడా మీరే పురుకొలిపి ఇంకా నశించిపోతున్న ఎంతో మందిని రక్షించి తీసుకొస్తారని నమ్ముతూ మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ఓపికగా చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు చక్కగా వాక్యం విన్నారు. ఇప్పుడు కొద్దిగా కేక్ కట్ చేసుకొని మనము ఈ శుభదినాన్ని ముందుకు సాగిపోదాం. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Happy Christmas. పల్లెలో చిన్న పాటలు ఇక్కడ చేస్తున్నాం. ఐదు వేల మందికి పంచెములు, 5,000 మందికి పంచెములు, పాపుల కొరకు వచ్చెను ఏదన్నా, పాపుల కొరకు వచ్చెను మరి ప్రభు యేసే భోరన్నా పాపులకు వచ్చే సంతోషం Thank you.
రమ్మ రండి రండి సార్ త్వరగా రావాలి రండమ్మా రండి చేయమైంది పట్టుకురా జాన్ ఇచ్చేదా అట్లా కూడా హెల్ప్ చేయాలి అదే మీరే చెప్తామండి పలహారం ఇక్కడ ఎవరు లేరన్నా అదే పిల్లలకి రా మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఏమన్నా నీవా బావన్నా అయ్యో వీడియో అమ్మాయి అదే పెట్టాను తెచ్చిపోయా రే ఆ వీడియో ఎక్కినట్టు నువ్వు తర్వాత